విడవలూరు దొడ్డా కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల నెల్లూరులో అధ్యాపక మిత్రులుగా ఉన్న పద్మప్రియ గారికి, కరుణశ్రీ గారికి నమస్సులు. నాకంటే ముందు ప్రసంగించినటువంటి పెద్దలు డాక్టర్ మలయవాసిని గారికి, డాక్టర్ ఉషాదేవి గారికి నమస్కారాలు. తులనాత్మక సాహిత్యంలో విమర్శ, ఆ విమర్శ మీద వచ్చిన పరిశోధన, ఇది నేను శీర్షికని అర్థం చేసుకున్నటువంటి రీతి. నిజానికి తెలుగు సాహిత్య విమర్శలో మనకు మనోవైజ్ఞానిక దృక్పథం అని, ఆలంకారిక విమర్శ అని, కవి జీవిత సమన్వయ విమర్శ అని, లేకపోతే ప్రతీకల సమన్వయ విమర్శ అని, ప్రాగ్రూప విమర్శ అని, ఇలా విమర్శ రీతులు, విమర్శ పద్ధతులు ఉన్నాయి. కానీ ఇవి సాహిత్యాన్ని చూసే అప్రోచెస్, ఇవి సాహిత్యాన్ని పరిశీలి ఇవి సాహిత్యాన్ని పరిశీలించేటటువంటి అధ్యయనం చేసేటటువంటి పద్ధతులు. ఏది నిజమైన అధ్యయన పద్ధతి అంటే తులనాత్మక సాహిత్య అధ్యయన పద్ధతే అసలైన అధ్యయన పద్ధతి అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, ప్రపంచంలో ఎక్కడ తులనాత్మక సాహిత్యం ఉండదు. అంటే హిందీ తెలుగు కలిపి రాసే సాహిత్యం, తమిళము తెలుగు కలిపి రాసే సాహిత్యం, లేకపోతే ఇంకో భాష హిందీ ఇంగ్లీషు తెలుగు కలిపి రాసే సాహిత్యం ఉండదు. తులనాత్మకంగా సాహిత్యం ఉండదు. తులనాత్మక సాహిత్యంగా అధ్యయన పద్ధతి ఉంటుంది. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే సాహిత్యాన్ని అధ్యయనం చేసేటటువంటి పద్ధతుల్లో ప్రధానమైనటువంటి పద్ధతి తులనాత్మక పద్ధతి. కాబట్టి తులనాత్మక సాహిత్యం యొక్క అధ్యయన పద్ధతి కాదు, తులనాత్మక సాహిత్యాధ్యయన పద్ధతి ఇది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి అంశం ఏమిటి అని అంటే, ఇంతకు ముందు వక్తలు ప్రస్తావించినట్టు తులనాత్మకము అనే ఒకానొక మాటని, తులనాత్మక అధ్యయనము అన్న ఒకానొక మాటని మనం ప్రారంభించినటువంటి కాలంలోనూ, లేకపోతే అధ్యయనం చేస్తున్నటువంటి కాలంలోనూ మనం ఏం చేశాము అనంటే, మన భాషలోనే ఉన్న మరో విషయాన్ని, అంటే ఉదాహరణకి శ్రీనాథుడే రాసినటువంటి ఒక కావ్యంలో ఉన్న పాత్రని, మరో కావ్యంలో ఉన్న పాత్రని, అంటే సుకుమారుడిని శివరాత్రి మాహాత్మ్యంలో, కాశీఖండంలో గుణనిధిని, రెండు ఒకలాంటి స్వభావం ఉన్న పాత్రలు, లేదా నిగమ శర్మ గుణనిధి, లేదా నిరంకుశుడు గుణనిధి, ఇలా భిన్న కవులు ఒకే స్వభావం కలిగిన లక్షణం ఉన్నటువంటి వాళ్ళు, ఇలా ఉన్నటువంటి వాటిని కూడా అధ్యయనం చేయటము, వాటిని వివరించుకోవటము, వాటిని విశ్లేషించుకోవటం కూడా తులనాత్మక సాహిత్యం అనే భావించాం. అంటే రాయప్రోలుని కృష్ణశాస్త్రిని, నాయనిని కృష్ణశాస్త్రిని, అంటే కాల్పనిక కవిత్వం రాసిన ఇద్దరు ముగ్గురు కవుల్ని జంట కట్టి వాళ్ళు ఎలా రాశారు అని పరిశీలించటం కూడా తులనాత్మక విమర్శ లేదా తులనాత్మక పరిశీలనగానే మనం భావించాం. కానీ నిజానికి తులనాత్మక అధ్యయనము, తులనాత్మక పరిశోధన అంటే, తులనాత్మక విమర్శ అంటే అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, రెండు భిన్న భాషల మధ్య ఉన్న సమానమైనటువంటి లక్షణాన్ని అధ్యయనం చెయ్యటం తులనాత్మక పరిశోధన, తులనాత్మక విమర్శ అవుతుంది. కరుణశ్రీ గారిని, పద్మప్రియ గారిని, వాళ్ళిద్దరూ రాసిన సాహిత్యాన్ని కంపేర్ చేయటం, వాళ్ళిద్దరూ ఒకే అంశం మీద ఏదైనా వ్యాసం రాస్తే ఆ రెండింటినీ కంపేర్ చేస్తూ విశ్లేషించటం అన్నది తులనాత్మక పద్ధతి కాదు, తులనాత్మక సాహిత్య అధ్యయన పద్ధతి కాదు. ఒకరు ఇంగ్లీష్లో రాసి, ఒకరు తెలుగులో రాసి, ఒకే భావాంశమో, ఒకే ప్రక్రియనో, ఒకే కళారూపమో, లేదా భిన్న కళారూపాలుగా ఉన్న ఒక అంశమో ఉంటే దాన్ని తులనాత్మక అధ్యయనంగా భావించాలి తప్ప, కేవలం
ఒకే భాషలో, ఒకే ప్రక్రియలో, ఒకే భావాంశాన్ని, ఒకే వస్తువుని, ఒకే నిర్మాణాన్ని ఎన్నుకున్న ఇద్దరు వ్యక్తుల మధ్య చేసేటటువంటిది తులనాత్మక విమర్శగా మనం అంగీకరిస్తున్నాం. కానీ కంపారిటివ్ స్టడీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు ఇలాంటి అంశం మీద శ్రీనాథుడు పోతన కావ్యాల్లో సీసపద్యాలు అన్న అంశం మీద నేను పరిశోధన చేస్తాను అని అంటే మీకు సీట్ ఇవ్వరు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది రెండు భిన్న భాషల మధ్య అన్న ఒకానొక సూత్రం తులనాత్మక అధ్యయనానికి ప్రధానమైనటువంటి లక్ష్యం. అయితే ఇంతకు ముందు వక్తలు మాట్లాడినటువంటి సందర్భంలో మన భాషలోనే ఉన్న భిన్న వ్యాకరణాలు, భిన్న సాహిత్యాలు, ఒకే ప్రక్రియలో వచ్చిన భిన్న రచనలు కూడా తులనాత్మకం అవుతాయి అని మాట్లాడటానికి కారణం ఏమిటి అని అంటే మన అవగాహన 1970-80ల దాకా ఆల్మోస్ట్ భాషాశాస్త్ర ఆల్మోస్ట్ మన భాషలోనే జరిగిన రెండు కంపారిజన్లు కూడా తులనాత్మక విమర్శే అనే అభిప్రాయాన్ని కలిగి ఉండటం వల్ల తొలి విమర్శకులందరూ కూడా అలాగే భావించటం వల్ల తులనాత్మక విమర్శ అంటే రెండు రచనల మధ్య సామ్య భేదాలని అధ్యయనం చేయటం అన్న అర్థంలో మాట్లాడటం మనకు కనిపిస్తుంది. కానీ దీనికి ఇంద్రనాథ్ చౌదరి లాంటి తులనాత్మక సాహిత్యాన్ని మౌలికంగా మాట్లాడినటువంటి వ్యక్తులు, అట్లాగే కంపారిటివ్ లిటరేచర్ అనే పేరుతో కొన్ని వాల్యూమ్స్ తయారు చేసినటువంటి మలయాళ వ్యక్తి ఆయన, ఇట్లాంటి కొంతమంది తులనాత్మక సాహిత్య కేంద్రంగా అభివృద్ధి చెందినటువంటి సందర్భం, తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్న తులనాత్మక అధ్యయన కేంద్ర సందర్భం, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, డెవలప్ అయిన తర్వాత తులనాత్మక అధ్యయనం అన్నప్పుడు ఒకే భాషలో ఉన్న ఇద్దరు భిన్న వ్యక్తుల మధ్య రెండు భిన్న రచనల మధ్య చేయటం కాదు అన్న ఒక అవగాహన మనకు ప్రబలింది. అయితే మన తెలుగు సాహిత్య విమర్శలో ఈ అభిప్రాయం అంతగా విస్తృతిని పొందలేదు తొలి రోజుల్లో. ఇప్పుడు మాత్రం తులనాత్మక అధ్యయనం, తులనాత్మక సాహిత్యం అన్నప్పుడు ఆ కోణంలో మనం అర్థం చేసుకోవాలి అన్నది మొట్టమొదటగా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఆ తరువాత తెలుగు సాహిత్య పరిణామాన్ని, తెలుగు సాహిత్య విషయాన్ని మనం తీసుకున్నప్పుడు తెలుగులో మనువసు చరిత్ర రచనా విమర్శనము, మనువసు ప్రకాశిక, ఇలాంటి తొలినాటి గ్రంథాలని కూడా ముదిగొండ వీరభద్రయ్య గారు లాంటి వాళ్ళు తులనాత్మక విమర్శ కిందనే భావించి కొన్ని సూత్రాలని తెలుగులో మొదటి ఉన్నవే. ఉదాహరణకి తిక్కనని నన్నని రాసినటువంటి నన్నయ్య తిక్కన రాసినటువంటి కర్ణ వృత్తాంతాన్ని తీసుకొని తులనాత్మకంగా అధ్యయనం చేయటము, అలాగే ఎర్రన నన్నయ్య రాసినటువంటి ఒకానొక కథాంశాన్ని తులనాత్మకంగా చూడటము, ఇవన్నీ కూడా పోలికలు చూడటమే తప్ప తులనాత్మక అధ్యయనం కాదు అన్నది మనం గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఆ అర్థంలో చూసినప్పుడు రెండు వస్తువుల మధ్య పోలిక చేయటం కాదు, రెండు వస్తువుల మధ్య సామ్య భేదాలు కాదు, దానికంటే ఒక విశిష్టమైన, సార్వకాలికమైన, సార్వజనీనమైన, మౌలికమైన, నిర్దిష్టమైన అధ్యయన పద్ధతిగా తులనాత్మక సాహిత్యాన్ని చూడాలి అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఆ రకంగా చూసినప్పుడు వస్తువు ఆశ్రయంగా ఉంటూ, అంతర్దృష్టి ప్రధానంగా ఉంటూ, ఒక నిర్దిష్ట ప్రయోజనంతో ఒక సాహిత్యాన్ని కానీ
కళా రూపాన్ని కానీ ప్రక్రియని కానీ అధ్యయనం చెయ్యటానికి మనం చేసేటటువంటి ప్రయత్నం తులనాత్మక సాహిత్య అధ్యయన పద్ధతి అవుతుంది, లేదా తులనాత్మక విమర్శ అవుతుంది. ఇక్కడ దాక్షిణాత్య సాహిత్య సమీక్ష అని, అట్లాగే ఆర్వీఎస్ సుందరం గారు చేసినటువంటి తెలుగులో దేశీ అని ఒక రచన ఉంది వారిది. ఈ రచన కానీ తీసుకున్నప్పుడు దాక్షిణాత్య సాహిత్య సమీక్ష అన్న నాగయ్య గారి పుస్తకం తులనాత్మక అధ్యయన పరిధిలోకి వస్తుంది. తెలుగు సాహిత్యంలో దేశీ అన్నది దేశీ రచన పరిణామం, దేశీ రచనలు ఎవరెవరెలా చేశారు, దాని యొక్క పద్ధతులేంటి, రంగనాథ రామాయణాన్ని పాల్కురికి సోమనాథుణ్ణి తాళ్లపాక కవుల్ని కంపేర్ చేస్తూ కొన్ని వాక్యాలు దొరుకుతాయి. దొరికినంత మాత్రాన అవి తులనాత్మక విమర్శలోకి రావు. కానీ దాక్షిణాత్య సాహిత్య సమీక్ష అన్నది ఆ పరిధిలోకి వస్తోంది. ఎందుకు? మీరు దాక్షిణాత్యము అన్నప్పుడు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళాల్ని కేంద్రంగా చేసుకుని వచ్చిన రామాయణాలను, మహాభారతాన్నో ఇంకోటో మీరు అధ్యయనం చేస్తారు. కాబట్టి అది తులనాత్మక విమర్శ పరిధిలోకి, పరిశోధనలోకి వస్తుంది. ఇది స్థూలంగా ఒక ఉదాహరణతో మీకు ప్రస్తావించదలుచుకున్న మొదటి అంశం. ఇక్కడ తులనాత్మక పరిశోధన, తులనాత్మక విమర్శ మీద మళ్ళీ పరిశోధన ఏమిటి? ఇది కదా మన సమస్య. తెలుగులో తులనాత్మక విమర్శ అన్నది నిజానికి ఎదగవలసినంత ఎదగలేదు. విమర్శే ఎదగకపోతే దాని మీద పరిశోధన జరిగే అవకాశం ఎక్కడిది మీకు? ఇది గమనించాల్సిన విషయం. తులనాత్మక విమర్శనే ఎదగవలసినంత ఎదగకపోతే మీకు దాని మీద పరిశోధన వచ్చే అవకాశం ఎక్కడిది అంటే, తులనాత్మక విమర్శ పేరు మీద విమర్శ సిద్ధాంతాలని కానీ మరొకటి కానీ అధ్యయనం చేసే అవకాశం. ఇక్కడ స్థూలంగా ఒక మాట చేసుకుని చెప్తున్నాను. తులనాత్మక విమర్శ అన్న ఒకానొక స్వభావం దగ్గర ఏ అంశాలుంటే అది తులనాత్మక విమర్శ అన్నది ముందు అర్థం చేసుకుందాం. ఒక ప్రక్రియ, నవల అనే ఒకానొక ప్రక్రియ ఉంది. ఈ నవల అనేటటువంటి ప్రక్రియ భారతీయ భాషలు అన్నిటిలో కూడా ఒకే సందర్భంలో ఇంచుమించుగా 10-15 సంవత్సరాల తేడాతో ప్రారంభమైంది. విద్యేశ్వరి అనేటటువంటి ఆమె భారతీయ భాషలలో నవలా ప్రక్రియ అని ఓ పుస్తకం రాశారు. అంటే భారతీయ భాషల్లో ఏ భాషల్లో నవల ఎట్లా ప్రారంభమైంది, వాటి వెనక ఉన్న ప్రభావాలేమిటి, వాటి అధ్యయన రీతి ఏమిటి అని మాట్లాడటం అంటే నవల. అట్లాగే నాటకం, ఇలా ప్రక్రియల్ని ఆధారంగా చేసుకొని చేసే అధ్యయనం ఒకటి. అది కవిత్వం కావచ్చు. ప్రక్రియ మళ్ళీ కాల్పనిక కవిత్వము, అభ్యుదయ కవిత్వము, దిగంబర కవిత్వము, స్త్రీవాద కవిత్వము అనే అర్థం చేసుకోకండి. వచన కవిత్వము, దీర్ఘ కవిత, మినీ కవిత, ఇతిహాసము, పురాణము అని ప్రక్రియాపరమైనటువంటి అర్థంలో దాన్ని గమనించండి అని మనవి చేస్తున్నాం. కాబట్టి మన ప్రక్రియకి మరో ప్రక్రియకి యుఏ నరసింహమూర్తి అనేటటువంటి ఒక ఆయన ఒక పరిశోధన చేశారు. అందులో ఒక భాగం మాత్రమే ప్రింట్ అయింది. అదేమిటి అని అంటే, పర్షియన్ భాషలో వచ్చినటువంటి షానామాకి, తెలుగులో వచ్చినటువంటి మహాభారతానికి మధ్య ఒక తులనాత్మక అధ్యయనం. రెండు ఎపిక్సే, రెండిటిలో ఇతిహాస లక్షణాలే ఉన్నాయి. రెండిటిలోనూ సమానమైనటువంటి పాత్రల స్వభావమే కనిపిస్తున్నది. అక్కడ దుర్యోధనుడు లాంటి వాడున్నాడు, ఇక్కడ దుర్యోధనుడు లాంటి వాడున్నాడు, అక్కడ అర్జునుడు లాంటి వాడున్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఇలాంటి ఒక సమానాంశాల్ని గ్రహించి ఆ రెండు భాషల మధ్య వచ్చిన వాటిలో ఏది ఉత్తమమైంది అని నిర్ణయించేటటువంటి ఒకానొక అధ్యయనం
కన్యాశుల్కం అనే ఒకనొక వస్తువును తీసుకొని, ఇక్కడ ప్రక్రియ మాత్రమే కాబట్టి ఎపిక్ కి ఉదాహరణగా దీన్ని నేను ప్రస్తావించాను. ఇది మొదటి అంశం. అట్లాగే భావజాలాలు, ఉద్యమాలని అధ్యయనం చేయటం, రొమాంటిసిజం అండ్ తెలుగులో వచ్చిన కాల్పనిక కవిత్వం. నాయన కృష్ణకుమారి గారు అట్లాంటి ఒకనొక వ్యాసం రాసి ఉన్నారు. ప్రోగ్రెసివ్ పోయట్రీ అండ్ తెలుగులో వచ్చినటువంటి అభ్యుదయ కవిత్వం, లేదా యాంగ్రీ యంగ్ మెన్ మూవ్మెంట్ కి అనుకూలంగా వచ్చినటువంటిది దిగంబర కవిత్వాన్ని కె రంగనాథాచార్ల గారు లాంటి వాళ్ళు, వెల్చేర్ నారాయణరావు లాంటి వాళ్ళు దాన్ని చూడటం, లేదా పాశ్చాత్య దేశాలలో వచ్చినటువంటి స్త్రీవాదము, తెలుగు నేలలో వచ్చినటువంటి స్త్రీవాదము, లేదా హిందీలో వచ్చిన, తెలుగులో వచ్చిన, భారతీయ భాషల్లో వచ్చిన స్త్రీవాదము, తెలుగులో వచ్చిన స్త్రీవాదము, ఇలా ఉద్యమాలు, ధోరణులు అధ్యయనం చెయ్యటం అన్నది మరో రకమైన పద్ధతి. ఈ పద్ధతిలో మనకి తెలుగు సాహిత్యంపై ఫ్రాయిడ్ ప్రభావమను, తెలుగు సాహిత్యంపై సోమర్సెట్ మామ్ ప్రభావమను, తెలుగు సాహిత్యంపై మరో తాత్వికుడి అరబిందో ప్రభావమను, ఇలా మనం కొంత అధ్యయనం చేసి ఉన్నాం. అంటే ఈ అధ్యయన విధానంలో ప్రభావ పరిశీలన అన్నది మరో రకమైనటువంటి పద్ధతి. ఇది రెండవది. ఇప్పుడు మార్క్సిజం ప్రభావం అన్నా, లెనినిస్ట్ ప్రభావం అన్నా, లేదా ఇంకో రకమైన ప్రభావాన్ని కూడా చెప్పవచ్చు. తెలుగు సాహిత్యంపై అంబేద్కర్ ప్రభావం, అంబేద్కర్ ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుగు సాహిత్యం పునికి కూర్చున్న విధానం ఏంటి, బుద్ధిజం. అయితే ఇవి సంస్కృతం నుంచి రావటం వల్ల ఇక్కడ ఒక చిన్న అర్థం చేసుకోవలసిన ఒక విషయం ఉన్నది. మనం సంస్కృత ప్రభావంతో తెలుగు సాహిత్యంలోనూ భారతీయ సాహిత్యంలోనూ ఏదైనా ఒక ఆలోచన జరిగిందనుకోండి, అది పెద్దగా తులనాత్మక సాహిత్యం, తులనాత్మక విమర్శ, తులనాత్మక పరిశోధన అనుకోము. దానికి కారణం ఏమిటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన సాహిత్య ప్రక్రియలు, అవి దేశీ కావచ్చు, లేకపోతే శిష్ట సాహిత్యంలో కావచ్చు, ఎక్కువగా ఎక్కడో దగ్గర సంస్కృత ప్రభావంతో దగ్గరితనాన్నో లింకునో కలిగి ఉండటం వల్ల, వాటి యొక్క క్రమంలో ఇవి పుట్టి ఉండటం వల్ల మనం ప్రత్యేకంగా ఆ రీతిలో మనం అర్థం చేసుకోలేదు, అలా చూడలేదు. మనం తెలుగు కవుల సంస్కృతానుకరణలు అని, తెలుగు కవుల సంస్కృత ప్రయోగాలు అని, ఇలాంటి వ్యాకరణ సంబంధమైనటువంటి అధ్యయనాలు కూడా వచ్చాయి. కానీ సంస్కృతం నుంచి మనం చేసినటువంటి ఒకానొక అధ్యయనము, ఇవన్నీ కూడా మనం ఎప్పుడు తులనాత్మకంగా భావించలేదు. కానీ అవి కూడా తులనాత్మకంలో భాగమే. అంటే కాళిదాసుకిను, భారర్కిను, తిక్కనకి, కాళిదాసుకి మరో కవికి చేసినటువంటి అధ్యయనాన్ని కూడా మనం తులనాత్మకమని భావించాలి. ఆ తర్వాత సాహిత్య విమర్శ సిద్ధాంతాన్ని కంపారిజన్ చేస్తూ చూడటం. అంటే సాహిత్య విమర్శ సిద్ధాంతాలు అంటే ఇక్కడ టెక్స్టువల్ క్రిటిసిజం అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు టెక్స్టువల్ క్రిటిసిజం అని చెబుతున్నటువంటి దానికి, తెలుగు వాళ్ళు చెబుతున్నటువంటి టెక్స్టువల్ క్రిటిసిజం అన్నదానికి కొంత తేడా ఉంది. వాళ్ళకి మన అంత తాళపత్ర రూపాలలో ఉన్నటువంటి దాన్ని పుస్తకంలోకి తీసుకురావటం అన్న అర్థంలో మన దగ్గర గ్రంథ పరిష్కరణ విమర్శ ఉంటే, టెక్స్టువల్ క్రిటిసిజం అని ఇంగ్లీష్లో ఇంత విస్తృతమైనటువంటి అర్థంలో లేదు. పుస్తక ముద్రణ కోసం చేసేటటువంటి ఒకనొక ప్రయత్నం, కాగితపు ప్రతిని పుస్తక రూపంలోకి తీసుకురావటం అనే ఒకనొక అర్థంలో వాళ్ళు వాడుతూ ఉంటారు. కాబట్టి ఈస్థెటిక్స్ క్రిటిసిజం, ఈస్థెటిక్స్ అని ఉందనుకోండి, ఆలంకారిక విమర్శ అని ఉందనుకోండి, ఈస్థెటిక్ మూమెంట్ అని వాళ్ళు మాట్లాడేటటువంటి ఇంగ్లీషు వాళ్ళు పాశ్చాత్య దృక్కోణంతో మాట్లాడే వాళ్ళకి, తెలుగు దృక్కోణంతో లేదా సంస్కృత దృక్కోణంతో మాట్లాడే వాళ్ళకి, భారతీయ దృక్కోణంతో మాట్లాడే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన తేడా ఉంది. అంటే ఏమి తేడా అది? ఉదాహరణకి ప్రతిభ, ఇమాజినేషన్.
అలంకారికులు చెప్పినటువంటి కావ్యమీమాంసాకర్త రాజశేఖరుడు ఆలోచించినటువంటి ప్రతిభ, లేకపోతే భామహుడు ఇత్యాదులు వ్యక్తులు మనకు ప్రతిభ అంటే ఎవరెవరేం చెప్పారు అన్నదానికి కాల్డ్రిడ్జ్ లేదా వర్డ్స్వర్త్ లాంటి వాళ్ళు ఇమాజినేషన్ అనేటటువంటి ఒకనొక వ్యవస్థకి వాళ్ళు చెప్పిన దానికి మధ్య ఏ రకమైనటువంటి తేడాలు ఉన్నాయి అని ఒక ఎంఫిల్ సిద్ధాంత గ్రంథం వచ్చింది. అంటే మనం మన ఆలంకారికులు చెప్పినటువంటి కొన్ని కొన్ని అంశాలని కేంద్రంగా చేసుకొని శైలి శాస్త్రంతో కానీ లేదా మరో శాస్త్రంతో కానీ కంపేర్ చేస్తూ అధ్యయనం చేయటం అన్నది ఈ పరిధిలోకి వస్తుంది. ఇలా తెలుగులో జరిగినటువంటి ఆలోచనే చాలా తక్కువ. తెలుగులోనే మనకు వ్యాసాలు దొరకటం చాలా తక్కువ. ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది అని అంటే, కంపారిటివ్ స్టడీకి సాహిత్య తులనాత్మక విమర్శ అనేటటువంటిది చెయ్యటానికి మనకు రెండు భాషలలో లోతైనటువంటి పాండిత్యం కావాలి. రెండు భాషలలో అంటే మీరెన్నుకున్నటువంటి తమిళము తెలుగు, మీరెన్నుకున్నటువంటి కన్నడము తెలుగు, మీరెన్నుకున్నటువంటి ఇంగ్లీషు తెలుగు, ఈ రెండిటి మధ్య కావాలి. ఈ రకమైనటువంటి వాతావరణం సాహిత్యంలో ఉన్నప్పుడు మాత్రమే జరగగలుగుతుంది. అందుకనే తెలుగులో మీకు వల్లంపాటి వెంకట సుబ్బయ్య, ఆర్ఎస్ సుదర్శనం, సర్దేశాయి తిరుమలరావు, ఎస్వి జోగారావు, కొంతవరకు జీవి సుబ్రహ్మణ్యం గారు, కెకె రంగనాథాచారి గారు, వడలి మందేశ్వరరావు గారు, అన్నంరాజు సుబ్బారావు గారు, ఇటీవలి కాలంలో బి తిరుపతిరావు, జి గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, మృణాళిని గారు, ఇలాంటి వాళ్ళు మాత్రమే కంపారిటివ్ స్టడీ చేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడానండి ఇంగ్లీషు తెలుగు సాహిత్యాలు అన్న అర్థంలో మాట్లాడానండి. అదే మీరు హిందీ తెలుగు సాహిత్యాలను తీసుకున్నారనుకోండి, కొంతమంది పేర్లు దొరుకుతాయి. బాలశౌరి రెడ్డి అని పాతకాలంలో ఒక 50-60 సంవత్సరాల కింద, ఇటీవలి కాలంలో మాణిక్యాంబ అని ఒకరు, ఇలాంటి పేర్లు దొరుకుతాయి హిందీకి తెలుగుకి. తమిళానికి తెలుగుకి అని మీరు లింక్ చేసుకున్నారనుకోండి, చెల్లా రాధాకృష్ణ శర్మ గారు, ఆ తర్వాత రేపు మాట్లాడబోయే సత్యవాణి గారు, వీళ్ళు కనిపిస్తారు. అంటే కన్నడ తీసుకున్నారనుకోండి, ఆర్విఎస్ సుందరం, జిఎస్ మోహన్ కనిపిస్తారు. ఇక్కడ నేను అనదలుచుకున్న మాట, గమనించవలసిన మాట ఏమిటి అంటే, రెండు భిన్న భాషలు తెలిసినప్పుడు ఆ రెండు భిన్న భాషలలో సమాన లక్షణాలున్నటువంటి, వస్తువంశాలున్నటువంటి, కథా నిర్మాణం ఉన్నటువంటి, ప్రక్రియా రూపం ఉన్నటువంటి ఒకానొక సాహిత్య ప్రక్రియనో విషయమో ఉంటే అప్పుడు దాన్ని అధ్యయనం చేసేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఆ రూపంలో తెలుగులో వచ్చిన తులనాత్మక విమర్శనే తక్కువ, చాలా తక్కువ. మళ్ళీ దాంట్లో పరిశోధన అన్నప్పుడు తెలుగులోకి వచ్చేసరికి విమర్శ పరిశోధన అన్నది తులనాత్మకము అనే ఒకనొక పద్ధతిలో కలగలిసిపోయినటువంటి ఒకనొక వాతావరణం మనకు కనిపిస్తుంది. అది మనం గమనించవలసినటువంటి ఒక అంశం. ఆ తరువాత అలంకార శాస్త్ర సిద్ధాంతాల్ని కేంద్రంగా చేసుకొని తెలుగులో జరగలేదు, కానీ ఇంగ్లీష్లో ఇట్లాంటి అధ్యయనం జరిగింది. కొంత తెలుగులో అనువాద రూపంలో బొద్దుల వెంకటేశం అని ఒక ఇంగ్లీష్ లెక్చరర్గా ఉన్న ఆయన హిందీ ఇంగ్లీష్ సాహిత్యం నుంచి తెలుగులో సాహిత్య విమర్శ గ్రంథాలకి అనువాదం చేశాడు. కొంతవరకు కంపారిటివ్ స్టడీ కూడా చేశాడు. తులనాత్మక సౌందర్య మీమాంస అనే దృష్టితో పాండే, అట్లాగే పాశ్చాత్యులు కొంతమంది, తెలుగు భారతీయులు కొంతమంది, వీళ్ళని కేంద్రంగా చేసుకొని ఈ రూపంలోనే ఉన్నటువంటి ఒకానొక అధ్యయనం మన ముదిగొండ వీరభద్రయ్య గారి కళాత్మక శాస్త్రం యొక్క తులనాత్మక అధ్యయనంలో కూడా మనకు కనిపిస్తుంది. ఇలా నవలా ప్రక్రియని మనం గమనించినప్పుడు ప్రాగ్రూపము, ఆర్కిటైప్స్ అనే ఒకానొక లక్షణాన్ని తీసుకొని ఈ ఆనందారామం గారు ఒక పరిశోధన చేసి ఉన్నారు. తులనాత్మక సాహిత్యం ప్రాగ్రూప దృక్పథం
పేరుతో నవలా ప్రక్రియని ఆధారంగా వారు విమర్శ చేసి ఉన్నారు. అట్లాగే నాటక ప్రక్రియలో భారతీయ భాషల్లో కన్యాశుల్కం 14వ శతాబ్దంలో వచ్చిన కన్యాశుల్కం నాటకాన్ని భారతీయ భాషల్లో అదే సమస్యతో వచ్చినటువంటి నాటకాలని తీసుకుని నరసింహమూర్తి గారు చేశారు. మరి ఇవన్నీ విమర్శలా పరిశోధనలా? ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇవన్నీ పరిశోధన గ్రంథాలు. సేకరణ ప్రధానమైనటువంటి స్వభావంతో ఉండటం వల్ల వాటిని పరిశోధన గ్రంథాలు అని చెప్పాలి. విమర్శకి పరిశోధనకి మధ్య తేడా ఏమిటి అనంటే, సేకరణ ప్రధానంగా ఉన్నది పరిశోధనా స్వభావం కలిగిందైతే, విశ్లేషణ ప్రధానంగా కలిగినది విమర్శ స్వభావం కలిగింది. అయితే పరిశోధనలో విమర్శ ఉండదా అంటే దాని రేషియో తక్కువ, సేకరణ మీద ఎక్కువ ఆధారపడాలి. విశ్లేషణలో పరిశోధన ఉండదా అంటే దాంట్లో సేకరణ తక్కువగా చేస్తారు. ఈ రెండిటి మధ్య తేడా ఉంది. కాబట్టి తెలుగులో వచ్చినటువంటి సాహిత్య విమర్శలో తులనాత్మక విమర్శ అన్నది చాలా తక్కువ. ఆ చాలా తక్కువలో మళ్ళీ పరిశోధన అనేటటువంటి ఒకానొక స్వభావం రావటం అన్నది ఇంకా తక్కువ అన్నది రెండవ అంశంగా గమనించండి. ఆ తరువాత తెలుగులో ఏమాత్రమైనా కొంత తులనాత్మక అధ్యయనం జరిగింది అని అంటే అది ప్రభావ పరిశీలన రూపంలోనే జరిగింది. అది ప్రభావ పరిశీలన రూపంలో జరిగింది అని అంటే ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టు బుచ్చిబాబుపై సోమర్సెట్ మాన్ ప్రభావం అని కాకాని చక్రపాణి గారు, మా గురువు గారు, ఇంగ్లీష్ గురువు గారు, వారి పరిశోధన చేశారు. అందులో వారు మొదటి భాగం అంతా చేసిన పనేమిటి అంటే సాహిత్య ప్రభావం అంటే ఏమిటి చెప్పారు. వాట్ ఈస్ ద లిటరరీ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏమిటి అని ఒక మొదటి భాగం అంతా అదే. రెండో భాగం అంతా సోమర్సెట్ మామ్ యొక్క ఆలోచనలు ఏమిటి, దాని యొక్క ప్రభావాలు ఏమిటి. అసలు ఈ రకమైనటువంటి పద్ధతిలో మనం అధ్యయనం చెయ్యాలి అంటే మనకేం కావాలి, మనకు ఎలాంటి పుస్తకాలు కావాలి అంటే తెలుగులో మనకి 3 వ్యక్తులు అలాంటి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా పాతకాలంలో అంటే 30లు 40ల ప్రాంతంలోనే పాశ్చాత్య భావ ప్రపంచము పేరుతో, పూర్తి పేరు గుర్తు రావట్లేదు, సుబ్బారావు అనే అనుకుంటున్నాను నేను, ఆయన గోథే అట్లాగే రస్సెల్ ఇలాంటి వాళ్ళు పాశ్చాత్య తాత్వికులుగా చెప్పబడేటటువంటి వాళ్ళు ఏమేమి ఆలోచనలు చేశారు అని చిన్న పుస్తకం ఒకటి తీసుకొచ్చారు. ఆ తర్వాత గోపీచంద్ తత్వవేత్తలు పేరుతో ఒక పుస్తకం తీసుకొచ్చారు. అందులో భారతీయులు ఉన్నారు, పాశ్చాత్యులు ఉన్నారు. ఆ తరువాత వాడ్రేవు చినవీరభద్రుడు, ఓషో, లేకపోతే సచ్చిదానందమూర్తి గారు, లేకపోతే భారతీయ తాత్విక పునాదులు, ఇలాంటి ఆలోచనలతో కొంతమంది తత్వవేత్తల్ని ఆయన పరిచయం చేసి ఉన్నారు. కోడూరి శ్రీరామ్మూర్తి గారు తెలుగు సాహిత్యంపై రస్సెల్ దృక్పథం, రస్సెల్ని కేంద్రంగా చేసుకుని ఆయన చేసి ఉన్నారు. అట్లా కమ్యూనిస్టు మార్క్సిస్టు భావజాలంతో ఉండేటటువంటి రచయితలు వాళ్ళ దృక్పథాలని పరిచయం చేస్తూ తెలుగులో అనువాదంలో కొంత సాహిత్యం వచ్చింది. మనకు ఇంగ్లీషు భాషతోనో మరో భాషతోనో దగ్గరి సంబంధం లేనప్పుడు ఈ తెలుగులో వచ్చినటువంటి ఆయా దృక్పథాలని పరిచయం చేసేటటువంటి, ఆయా తాత్వికుల యొక్క సిద్ధాంతాలని పరిచయం చేసేటటువంటి గ్రంథాలను మనం చదవటం ద్వారా తెలుగు సాహిత్యంపై దాని ప్రభావం ఎట్లా ఉంది అని అధ్యయనం చేయటానికి అనువాదం చాలా జరగవలసి ఉంది. ఇక్కడ మూడో దశకు వచ్చాను నేను. అంటే తులనాత్మక విమర్శ, తులనాత్మక పరిశోధన తెలుగు సాహిత్యంలో విస్తృతం కావాలి అనంటే మనం చెయ్యవలసినటువంటి పని పాశ్చాత్య దేశాలలో వచ్చినటువంటి పుస్తకాలు కానీ, ఇతర హిందీ, తమిళము, ఇతర భాషల్లో వచ్చినటువంటి రచనల్లో కానీ వచ్చిన రచనల్ని మన భాషలోకి అనువాదం చేసుకున్నప్పుడు, తెలుగులోకి అనువాదం చేసుకున్నప్పుడు వాటి మూల సూత్రాలు ఏమిటి అని కొంత మనకు అర్థమవుతుంది. దాని ఆధారంగా మనం అధ్యయనం చేయటానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో ఎలియనేషన్ అనే పేరుతో పరాయీకరణ మీద రావు కృష్ణారావు గారు ఒక అధ్యయనం చేసి ఉన్నారు.
ఆయన ఎలియనేషన్ అన్న భావనని తాత్వికులు, మార్క్సిస్టులు, ఇతర సాహిత్య సిద్ధాంతకర్తలు ఏ రూపంలో చెప్పారు అని ఒక చిన్న పుస్తకం తీసుకొచ్చారు. అంటే ఇలాంటి భావజాలాలకి సంబంధించిన విషయాలు అన్నపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు అస్తిత్వవాదం పేరుతోను, మనోవిజ్ఞాన శాస్త్రం పేరుతోను, ఫ్రాయిడ్ ఆలోచన విధానాన్ని పరిచయం చేస్తూ ఆయన తీసుకొచ్చిన పుస్తకాలు. ఇలా పాశ్చాత్య దేశాలు కావచ్చు, భారతీయులు కావచ్చు, ఇక్కడ తెలుగులో అలాంటి ప్రయత్నం సంస్కృతం వాళ్ళది జరగలేదా అంటే పుల్లల శ్రీరామచంద్రుడు గారు భారతీయ తత్వవేత్తలు పేరుతో పుస్తకం తీసుకొచ్చారు. అంటే ఇక్కడ అనదలుచుకున్న మాట ఏమిటి అంటే చరిత్ర, ఫిలాసఫీ, మనోవిజ్ఞాన, సాహిత్య శాస్త్రాలు, సాహిత్యేతర శాస్త్రాలు, వాటి తాత్వికులు చెప్పినటువంటి విషయాలు మనకు మన భాషలో వచ్చినప్పుడు మనం దాని గురించి మరింత ఎక్కువగా ఆలోచించేటటువంటి, విమర్శ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి పునాదిగా అనువాదాలు జరగవలసిన అవసరం ఉన్నది అన్నది మూడవ అంశం. ఇక తెలుగులో తులనాత్మక విమర్శ అని ఏమైనా జరిగిందా, ఇది కొంచెం తెలుగులో తులనాత్మక విమర్శ ఆంగ్ల సాహిత్యంపై ఆంగ్ల సాహిత్య విమర్శ ప్రభావం సుబ్రహ్మణ్యం గారిది ఉంది. ఇది అందులో ఆయన ఏం చేశారు, ఇలియట్కి, విశ్వనాథకి, రాయప్రోలుకి, వర్డ్స్వర్త్, కాల్రిడ్జ్ లాంటి వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలకి ఇలా కొంత కంపారిటివ్ స్టడీ చేస్తూ వచ్చారు. అంటే విమర్శకులకు మధ్య నేను ఇక్కడ నారాయణ రెడ్డి గారిని కూడా ప్రస్తావించవచ్చు. కానీ నారాయణ రెడ్డి గారు కవుల మధ్య పోలిక మాట్లాడారు కాబట్టి, రచయితల మధ్య పోలిక మాట్లాడారు కాబట్టి నేను ఆ జోలికి పోవట్లేదు. కానీ ఆయన సిద్ధాంత గ్రంథంలో కూడా ఆయా సిద్ధాంతాల్ని ప్రస్తావించేటటువంటి సందర్భంలో వాటి మధ్య ఉన్న తులనాత్మక, భారతదేశానికి అక్కడికి ఉన్న తులనాత్మకమైనటువంటి కొన్ని విషయాల్ని వారు ప్రస్తావించి ఉన్నారు. అట్లాగే కోవెల సంపత్ కుమారాచారి గారు సంస్కృత సాంప్రదాయిక రీతి అని ఒక సిద్ధాంత గ్రంథం ఆయనది. అందులో ఏ ఏ అలంకారికుడి యొక్క రస సిద్ధాంతం యొక్క ఆలోచన విధానం తెలుగు సాహిత్య విమర్శలో ఎట్లా పరిణామంలో కనిపిస్తుంది అని ఆయన కట్టమంచి రామలింగారెడ్డి దగ్గర నుంచి శ్రీ దాకా ఒక 10 మందిని ఎన్నుకొని ప్రభావ పరిశీలన, సంస్కృత ఆలంకారికుల ఆలోచన ప్రభావాన్ని అధ్యయనం చేశారు. ఇది విమర్శ పైన జరిగిన ఇంకొకటి. ఇంగ్లీష్లో బి తిరుపతిరావు లక్ష్మీనారాయణ గారి దగ్గర, గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి దగ్గర మోడర్న్ అండ్ పోస్ట్ మోడర్న్ ఈస్థెటిక్స్ కంపారిటివ్ స్టడీ చేస్తూ ఇంగ్లీష్లో ఒక సిద్ధాంత గ్రంథాన్ని తీసుకొచ్చారు. ఆయనే పోస్ట్ మోడర్నిజం, బహుమనీయం, అట్లాగే పాపినేని శివశంకర్ గారి ద్రవాధునికత, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో వచ్చినటువంటి సిద్ధాంతాల్ని మనకు పరిచయం చేసేటటువంటి. హిందీలో కూడా నగేంద్రని, మన విశ్వనాథని, లేదా మన విశ్వనాథని కన్నడలో ఉన్నటువంటి కువెంపుని ఇలా కంపేర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో సిడి నరసింహయ్య అనే ఒక ఆయన పెద్ద మనిషి 80ల్లో 90ల్లోనే ఆయన ప్రాచ్య పాశ్చాత్య సిద్ధాంతాల యొక్క సమన్వయపూర్వకమైన అధ్యయనం సిడి నరసింహయ్య గారు చేశారు, ఇంగ్లీష్లో చేశారు. అట్లాగే ఎస్ లక్ష్మణమూర్తి గారు మొన్న ఈ మధ్య పరమపదించినటువంటి కాకతీయ యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్, ఆయన ఇలాంటి అధ్యయనం చేశారు. అయితే సమస్య ఏమిటి అని అంటే ఇంగ్లీషులో వచ్చినంత అరిస్టాటిల్ని, భరతుణ్ణి పోలుస్తూ, భామహుణ్ణి మరో ఆలంకారికుణ్ణి పోలుస్తూ, మరో ఐఏ రిచర్డ్స్ని తెలుగు సంస్కృత ఆలంకారికుణ్ణి పోలుస్తూ జరిగినటువంటి అధ్యయనాలు తెలుగులో మనకి లేవు. ఆ రూపంలో మన విమర్శ విధానం అభివృద్ధి చెందలేదు. అటువంటి ఒకానొక అధ్యయనం జరిగినప్పుడు మనం దాని మీద ఎక్కువ పరిశోధన చేయగలము. ఇది ఒక మాట. ఇక తెలుగులో తులనాత్మక విమర్శ ఏం జరిగింది అని అంటే షేక్స్పియర్కి, తిక్కనకి పోలిక చెప్తూ మన వారు హరికథా పితామహుడు
వెంటనే పేరు ఆదిభట్ల. ఆదిభట్ల వారు. ఆదిభట్ల వారు వారు రాసి ఉన్నారు. ఎస్పి జోగారావు గారు రాసి ఉన్నారు. ఇట్లా తొలి రోజుల్లోనే విశ్వ సాహిత్యం అనే తెలుగులో కంపారిటివ్ స్టడీ అనేటటువంటి ఒకనొక ఆలోచన విధానానికి భారతదేశంలో ఆ రూపం ఏర్పడటానికి రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రధానమైనటువంటి కారణం. ఆయన విశ్వ సాహిత్యం అన్నారు దాన్ని. ఆయన చేసినటువంటి వాటిని అనువాద రూపంలో తీసుకొచ్చారు. గోర్కే ఆలోచనల్ని, ప్రేమ్చంద్ ఆలోచనల్ని పుస్తకాలుగా అనువాదం చేసిన వాళ్ళు ఉన్నారు మనకి. ఏమండి, తెలుగులో సర్దేశాయి తిరుమలరావు ఉన్నారనుకోండి. ఆయన చాలా ఇద్దరు వ్యక్తుల్ని, ఇద్దరు కవుల్ని, రెండు రచనల్ని చాలా చోట్ల పోలుస్తూ మాట్లాడతాడు. అట్లాగే ఏబికే ప్రసాద్ సంపాదకీయాలు సాహిత్యకీయాల్లో కూడా ఈ లక్షణం కనిపిస్తుంది. అట్లాగే కొంచెం వల్లంపాటి, ఆర్ఎస్ సుదర్శనం లాంటి వాళ్ళు, ఆర్ఎస్ సుదర్శనం గారు లాంటి వాళ్ళు అస్తిత్వవాదానికి వేదాంతానికి ఉన్న సంబంధం ఏంటి అని మాట్లాడతారు. ఇంకా మనం అంత దూరం వెళ్ళలేదు, కానీ మనోవైజ్ఞానిక సిద్ధాంతంలో ఫ్రాయిడ్ చెప్పినటువంటి స్వప్న విశ్లేషణకి మాండూక్య ఉపనిషత్తులో ఉన్నటువంటి స్వప్న కథ, స్వప్న సిద్ధాంతానికి, స్వప్న చింతనకి చాలా దగ్గరి సంబంధం ఉన్నది అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో ఈ రూపంలో అధ్యయనం జరగవలసిన అవసరం ఉన్నది. అయితే ఈ అధ్యయనం తెలుగు సాహిత్యంలో పాశ్చాత్య దేశాల నుంచి వస్తే మనం ఏదైనా గ్రహించేటటువంటి ఒకానొక స్వభావం వల్ల, వాళ్ళు చెప్పిందే ప్రమాణం అనే ఒకానొక భావన వల్ల, ఆ ఇన్ఫ్లుయెన్స్ తోనే మన తెలుగు సాహిత్యాన్ని, భారతీయ సాహిత్యాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం, అవగాహన చేసుకుంటున్నాం, విశ్లేషిస్తున్నాం. కానీ మనదైన కోణం ఇక్కడి నుంచి అక్కడికి ఏం వెళ్ళింది అన్న ఒకానొక పద్ధతిలో జరగట్లేదు అని కొంతమంది పెద్దలు, ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ మాట్లాడి ఉన్నారు ఇప్పటికే. దాని మీద అధ్యయనం జరగవలసిన అవసరం ఉంది. కాగా తెలుగులో భారతదేశానికి ఇంకా ఎక్కువ అవకాశం మిగతా దేశాల కంటే కూడా తులనాత్మక అధ్యయనానికి. ఎందుకు? ఇక్కడ 23-24 భాషలు ఉన్నాయి. సమకాలీనమైన తమిళ స్త్రీవాద సిద్ధాంతం ఎట్లా ఉంది, తెలుగు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏమన్నా తేడా ఉందా? అందరూ ఇంగ్లీషు వాళ్ళలాగానే ఇంగ్లీషు స్త్రీవాద సిద్ధాంతాన్నే కొనసాగిస్తున్నారా? దళితవాదం ఉన్నది. దళితవాదాన్ని ఇవాళ భారతదేశ ప్రభుత్వం కూడా ఏమంటోంది, భారతీయ విజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకురండి అని. మీకు సాంస్కృతికమైన అధ్యయనాల్లో దళిత సాహిత్యం మీద బ్లాక్ లిటరేచర్ ప్రభావాన్ని పరిశీలించినటువంటి వాళ్ళు, విమర్శ చేసిన వాళ్ళు చాలా తక్కువ. భారతీయ దళిత దృక్కోణంతోనే దాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఎక్కువ. అంటే మరాఠీ సాహిత్యం ప్రభావం, బుద్ధిజం ప్రభావం, అంబేద్కరిజం ప్రభావం, ఇది ఇండియన్నెస్. బ్లాక్ లిటరేచర్ కి దళిత లిటరేచర్ కి లింక్ చూడటం కాదు. అలాంటి ఒకానొక కోణం నుంచి సాంస్కృతికమైన అధ్యయనము, సాంఘిక అధ్యయనము, సాహిత్య అధ్యయనము, తులనాత్మక విమర్శలో కేవలం రచయితల మధ్య పోలికని, రచనల మధ్య పోలికని, ప్రక్రియల మధ్య పోలికలని కాకుండా సిద్ధాంతాలు, ఆలోచన రీతులు, తాత్విక చింతన అన్న ఒకానొక కోణం నుంచి అధ్యయనం చేసినప్పుడు తులనాత్మక విమర్శ అభివృద్ధి అవుతుంది. ఆ తులనాత్మక విమర్శకు అనుగుణమైన పరిశోధన కూడా వెలువడుతుంది అని మనవి చేస్తూ, ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ నమస్తే. ధన్యవాదాలు సార్. తులనాత్మక అధ్యయనం అనేది ముఖ్యంగా మనం అనుకున్నట్టుగా భాషల మధ్య చేస్తేనే అది నిజమైనటువంటి తులనాత్మక పరిశోధన లేకపోతే పరిశీలన అవుతుంది. కేవలం ఒకే భాషలో ఉండేటటువంటి ప్రక్రియల మధ్య చేస్తే తులనాత్మక అధ్యయన శాఖకి సంబంధించింది కాదు అంటూ చాలా వివరంగా తెలియజేశారు. అయితే తెలుగులో తులనాత్మక విమర్శ అనేటటువంటిది ఎదగవలసినంత ఎదగలేదు. కారణం ఎన్నైనా అనువాదాలు ఎక్కువగా జరగలేదు అనేటటువంటిది ప్రధాన కారణం. ఈ పరంపరలో భారత దేశంలో తులనాత్మక అధ్యయనానికి ఎక్కువ అవకాశం ఉందంటూ
కేవలం వ్యక్తులు ప్రక్రియల మీదే కాకుండా సిద్ధాంతాలు, ఆలోచనలు, తాత్విక రీతుల మధ్య తులనాత్మక అధ్యయనం జరిగితే బాగుంటుంది అని చక్కగా వివరించారు. ఆ ఈ తులనాత్మక విమర్శలో అధ్యయనం చేయడానికి ఉన్న అవకాశాలను కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. ఎవరైనా పరిశోధక విద్యార్థులకి సందేహాలు ఉంటే దయచేసి అన్మ్యూట్ చేసుకొని అడగగలరు. మేడం అడగండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే మిత్రమా, చెప్పండి సార్. ఈ సాహిత్య విమర్శ, తులనాత్మక పరిశోధన ప్రధానంగా మీరు చెప్పినట్టు తులనాత్మక పరిశోధన చేయాలి అంటే ప్రాథమికంగా రెండు భాషల మధ్య అధికారత లేదా వేరే భాషలో నుంచి లక్ష్య భాషలోకి అనువాదం చెప్పారు. అంటే అనువాదాల మీద కూడా తీసుకొని తులనాత్మక పరిశోధన చేసినప్పుడు మూల గ్రంథాలను కూడా చూడాలి అంటారు కదా. మరి భాషలో ప్రవేశం లేని వాళ్ళు, ఏదో కొద్దో గొప్ప ప్రవేశం ఉన్న వాళ్ళు మూల గ్రంథాలని చూడవలసి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి అటువంటిప్పుడు అనువాదాన్ని ప్రామాణికంగా పెట్టుకొని పరిశోధన చేయవచ్చు. ఒక విషయం మిత్రమా, ఇక్కడ మీరు అనువాదాన్ని చదవటం ద్వారా అసలు మీకున్న అనుమానం ఏంటి అనేది బయటికి వస్తుంది. ముందు నేను మూల గ్రంథం చూస్తే కానీ నా అనుమానం తీరదు అన్న ఒకానొక అంశం మీకు దొరుకుతుంది. ఏమండి, అప్పుడు మీకు నిజంగా లోపల ఇది తెలుసుకోకపోతే లాభం లేదు అన్న గాఢమైనటువంటి లక్షణం ఉంటే మీరు ఖచ్చితంగా ఆ భాష వచ్చిన వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళ ద్వారా అక్కడ వాక్యాన్ని ఇలా అనువాదం చేశారు, నిజంగా ఇదే ఉందా అని తెలుసుకుంటారు. కాబట్టి అనువాదం మీకు అసలు విషయం దగ్గరికి వెళ్ళటానికి వారధిగా ఉపయోగపడుతుంది. నిజంగా వారధిగా ఉన్న దగ్గర మీకు ఏమీ అనుమానం కలగలేదనుకోండి, ముందుకు వెళ్ళిపోతారు. అనుమానం కలిగిందనుకోండి, ఆ ఒరిజినల్ భాషలో అక్కడ విషయం నేను అనుకున్న పద్ధతిలోనే ఉన్నదా లేదా అని మీరు ఆ భాష తెలిసినటువంటి వ్యక్తి దగ్గర పట్టుకుంటారు. లేదా ఆ అనువాదం చేసినటువంటి వ్యక్తి పేరు ఆ పుస్తకం మీద ఉంటుంది కదా, ఆయన్ని పట్టుకొని అడిగే ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సార్. మీరు చాలా క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఇవి అంటే ఒక్కటి ప్రదీప్ గారు, విషయం ఎట్లా ఉంటుంది అని అంటే, కొన్ని చర్చ చేస్తూ ఉన్నప్పుడు మనసుకు తోస్తాయి. మీరు అడగగానే స్ఫురించవచ్చు, స్ఫురించకపోవచ్చు కూడా, అది కూడా ఉంటుందండి. సారీ అండ్ థ్యాంక్ యూ సార్. పర్లేదమ్మా, మీరు క్లిష్టమైనది అడుగుతారు కదా, మా బుర్రకు పని అంటే ఉదాహరణకు అంటున్నాను. అంటే అనువాదాలను దగ్గర పెట్టుకొని కూడా తులనాత్మక పరిశోధన ప్రాథమికంగా చేయవచ్చు. ప్రాథమికం ఏంటి అసలు? ఇప్పుడు నాకు చైనీస్ రాదు మిత్రమా, నాకు ఫ్రెంచ్ రాదు. ఫ్రెంచ్ కవితా సిద్ధాంతాల్ని లేకపోతే ఇంకోటో ఏదో చెప్పినటువంటి ఒక పుస్తకం ఉంది, మనకి అన్ని ఇంగ్లీష్లో దొరుకుతున్నాయి. అసలు ఫ్రెంచ్లో ఉన్నది ఇంగ్లీష్లో కరెక్ట్గా వచ్చిందా తెలియదు మనకి. మనం ఇంగ్లీష్ ఆధారం చేసుకొని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాం. మళ్ళీ ట్రాన్స్లేషన్లో మళ్ళీ ఇంకో ట్రాన్స్లేషన్, అది అసలు భావం వచ్చిందా లేదా మనకు తెలియదు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రదీప్, ఆ రకమైనటువంటి అనువాదంలో నిజంగా మనకు అనుమానం కలగకపోతే గొడవలేదు. అనుమానం కలిగితే ఒరిజినల్ వ్యక్తిని పట్టుకోవటానికి ప్రయత్నించటమే, లేదా ఆ ఒరిజినల్ గా ఆ భాష తెలిసిన వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించటమే. భారతదేశంలో ఇప్పటికీ సమస్య ఏమిటి అని అంటే, ఇంత సాహిత్య విమర్శ ఎదిగింది, భారతీయులే విశ్వనాథ కావచ్చు, సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, కేకేఆర్ గారు కావచ్చు, వెల్చేర్ కావచ్చు, నగేంద్ర కావచ్చు, శుక్లా కావచ్చు, ఇంకోరు కావచ్చు, భారతదేశ కన్నడ విమర్శకుడు కావచ్చు, మలయాళ విమర్శకుడు కావచ్చు, అతనే తయారు చేసిన కొత్త పరికరం ఏమిటి, సాహిత్య విమర్శ పరికరం ఏమిటి అని ఇప్పటికీ లేదు.
అసలు తెలుగు వాళ్ళు తయారు చేసిందే తెలుగు వాళ్ళకి తెలియదు, ఇక దేశం సంగతి దేవుడే. ఇది సమస్య. అంటే మనం చుట్టుపక్కల ఉన్న భారతీయ సాహిత్యాన్నే మనం చూడలేకపోతున్నాం, ఇంకే ఎక్కడిది. ఇది ఒక ప్రాబ్లం అండి. ఇప్పుడు రస సిద్ధాంతం అని హిందీలో నగేంద్ర గారు ఒక పుస్తకం రాశారు, తెలుగులోకి దాన్ని భీమ్సేన్ నిర్మల్ ట్రాన్స్లేట్ చేశారు. ఆ పుస్తకం చూడండి జాగ్రత్తగా. అందులో రస సిద్ధాంతాన్ని గురించి చివరి అధ్యాయాల్లో భారతీయ విమర్శకులందరూ ఎవరెవరు మాట్లాడారు అని కొంత ఉంటుంది, తెలుగు వాళ్ళు ఏం మాట్లాడారు అనేది పెద్దగా ఉండదు. వాళ్ళకి ఎంతసేపటికి కట్టమంచి రామలింగారెడ్డి లేకపోతే ఎర్ర జెండా వాళ్లే కనిపిస్తారు. ఇది లోపమని నేను అనట్లేదు. అంటే ఇంకో సమస్య కూడా ఉంది. మార్క్సిస్ట్ విమర్శ, లేకపోతే మరో స్త్రీవాద విమర్శ, లేకపోతే దళితవాద విమర్శ, మరో విమర్శ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎంతో కొంత వచ్చినంతగా భారతీయ సాహిత్య సిద్ధాంతాలకు సంబంధించిన ఆలోచన విధానం రాలేదు. అరబిందో ఫ్యూచర్ పోయట్రీ తెలుగులో దొరుకుతుందా మీకు? హిందీలో ఉంది, హిందీలో చాలా స్టైలిస్టిక్స్ కి సంబంధించిన చాలా పుస్తకాలు హిందీలో వచ్చాయి, తెలుగులో ఎన్ని వచ్చాయి? వేళ్ల మీద లెక్క పెడితే చేకూరు రామారావు, రామనరసింహం గారు, ఇంకో 4-5 దాని గురించి మాట్లాడిన వాళ్ళు. ఈ సమస్య ఉంటుంది. ప్రధానంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, అనువాదం మనకి అసలు పుస్తకం దగ్గరికి, అసలు ఆలోచన దగ్గరికి వెళ్ళటానికి పనికొస్తుంది, అక్కడి వరకు ఉపయోగించవచ్చు. అదే ప్రమాణము అనంటే నీకు అనుమానం వచ్చిన తర్వాత అది